హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మీకోసం ఒక న్యూ బైక్ అయితే తీసుకొచ్చాను. దీని రివ్యూ అయితే చెప్పబోతున్నాను. అదే మనకి బజాజ్ అంటేనే మైలేజ్ అంటేనే బజాజ్. ఇది దీనికి ఉన్న పేరు. ఈరోజు చెప్పబోయే ఈ రివ్యూ బైక్ వచ్చేసి బజాజ్ మనకు CT110 గురించి అయితే నేను రివ్యూ చేయబోతున్నాను. దీంట్లో స్పెక్స్ ఎలా ఉన్నాయి, దీంట్లో మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. అండ్ దీని గురించి ఫుల్ రివ్యూ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఒక బడ్జెట్లో ఒక మంచి మైలేజ్ బైక్ కోసం చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. కామన్ మ్యాన్స్కి ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మనం దీని గురించి మొత్తం రివ్యూ అయితే చేసేద్దాం. ఫ్రెండ్స్, మనము ఫస్ట్ డిజైన్ అండ్ లుక్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం దీంట్లో గమనించినట్లయితే ట్యాంక్కి ప్యాడ్స్ అయితే ఇచ్చారు. పెట్రోల్ ట్యాంక్కి సైడ్లో చూసుకుంటే రబ్బర్ ప్యాడ్స్ అయితే ఇస్తారు. మనం ఇది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనకు ఇక్కడ గ్రిప్ అయితే మంచిగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇవి దీనికి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెడ్ లైట్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో స్లీక్ వి షేప్ లెడ్ DRL అయితే ఉంటుంది. చూడడానికి కొంచెం మోడర్న్గా అయితే దీంట్లో కనిపిస్తుంది. మీరు ఒకసారి ఈ ఫ్రంట్ లైట్ కావచ్చు, అలాగే బ్యాక్ సైడ్ కూడా ఒకసారి లైట్ ప్రొఫైల్ అయితే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మనకు ఈ విధంగా అయితే ఇచ్చారు. అండ్ సైడ్కి ఇండికేటర్స్ కూడా ఒకసారి మీరు ఈ డిజైన్లో అయితే వచ్చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు స్పీడోమీటర్ అండ్ అలాగే ఇక్కడ మనకు పెట్రోల్ ఎంత ఉంది అది కూడా చూసుకోవడానికి అయితే మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో డిజిటల్ మీటర్ అయితే లేదు. నార్మల్గా మనకు నార్మల్ బైక్స్లో ఎలా ఉంటుందో అలాగే మనకు ఇచ్చారు. అంతేకాదు దీంట్లో మనకు ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. మనకు మీ మొబైల్స్ కానీ ఏమైనా గ్యాడ్జెట్స్కి మీరు సింపుల్గా ఛార్జింగ్స్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా ఫ్రంట్లోనే మనకు ప్రొవైడ్ అయితే చేశారు. సింపుల్గా దానికి ఛార్జింగ్ పెట్టుకొని మనం మన బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది కొంచెం మంచిగా అయితే అనిపించింది నాకు దీంట్లో. అండ్ నెక్స్ట్ మనకు హ్యాండిల్లో చూసుకుంటే మనకు రైట్ సైడ్ వచ్చేసి మనకు స్టార్ట్ చేయడానికి అలాగే లైట్ ఆఫ్ ఆన్కి మనకు 2 బటన్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారు. సింపుల్గా మనము వీటిని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ 2 అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి రైట్ సైడ్లో చూసుకుంటే హ్యాండిల్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ఇలాగే లెఫ్ట్ సైడ్లో కూడా ఇక్కడ మనకు హై బీమ్ అలాగే లో బీమ్ కూడా ఆప్షన్స్ ఇచ్చారు. అలాగే మనకు సైడ్ ఇండికేటర్స్ కూడా మనకు ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ హారన్కి అయితే ఆప్షన్ ఇచ్చారు. ఇంతే మనకు హ్యాండిల్లో చూసుకున్నట్లయితే ఈ ఆప్షన్స్ మాత్రమే మనకు అవైలబుల్గా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ దీంట్లో ఈ వెహికల్లో ఇంకొకటి యాడ్ చేశారు. అది లాస్ట్ మనకు బ్యాక్ సైడ్ చూసినట్లయితే లగేజ్కి మనకు ఒక సీట్ కూడా యాడ్ చేశారంటే మనకు ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు. అంటే ఏవైనా లగేజ్ ఇట్లా పెట్టుకున్నప్పుడు మనము ఏదైతే పెద్ద పెద్ద వెహికల్స్ చూస్తాం కదా, ట్రిప్లకు అలా వెళ్ళే వెహికల్స్ అలా ఉంటాయి కదా, అదైతే మనకి ఇక్కడ ఇచ్చాయి. ఏమైనా ఎక్కువ లగేజ్ ఉంటే దీనికి కూడా మనం కట్టుకోవచ్చు. ఓవరాల్గా మనము బైక్ బాడీ గురించి మాట్లాడుకున్నట్టయితే బిల్డ్ క్వాలిటీ మంచిగా అయితే ఉంది. అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉందని చెప్పొచ్చు. మనం రఫ్గా దీన్ని నడపడానికి ఇది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. మీరు ఎలాంటి రోడ్ పైన మంచిగా దీన్ని ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ వెహికల్ ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని ఇంజన్ వచ్చేసి 115.45cc అయితే ఉంటుంది. DTS ఇంజన్తో అయితే వస్తుంది. అలాగే 8.6 PS పవర్ మరియు 9.81 Nm టర్క్యూ జనరేట్ అయితే చేస్తుంది. ఈ ఇంజన్ అయితే పవర్ఫుల్గా మనకు పనిచేస్తుందని చెప్పొచ్చు. మనం గేర్ బాక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 4 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. అన్నీ కూడా డౌన్ షిఫ్ట్ అయితే ఉంటుంది. గేర్స్ని మనం డౌన్ చేస్తున్నప్పుడు కాబట్టి షిఫ్ట్ అవుతున్నప్పుడు కూడా కొంచెం సాఫ్ట్గా అయితే మనకు షిఫ్ట్ అయితే అవుతున్నాయి. మనం ఏదైతే హైదరాబాద్లో సిటీలో డ్రైవింగ్ చేసినప్పుడు కూడా మనకు స్మూత్గా అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు రైడ్ ఫీల్ గురించి మాట్లాడుకుంటే సిటీ ట్రాఫిక్లో పికప్ చాలా బాగుంటుంది. ఒక 40-50 స్పీడ్లో వెళ్ళినా సరే మనకు ఎటువంటి సౌండ్ అయితే మీరు నోటీస్ అయితే చేయరు. చాలా స్మూత్గా మనకు అనిపిస్తుంది.
నెక్స్ట్ మనం కంఫర్ట్ అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. మనం బజాజ్లో కంఫర్ట్ విషయంలో అయితే ఎటువంటి కాంప్రమైజ్ అయితే ఉండదు. దీంట్లో ఎస్ఎన్ఎస్ సస్పెన్షన్ అయితే ఉంటుంది, అంటే స్ప్రింగ్ అనే టెక్నాలజీ దీంట్లో ఉంటుంది. అంటే మన గుంతల రోడ్లో ఉన్నా సరే మనకు ఎటువంటి జాగ్రత్త అంటే ఎటువంటి మీరు అట్లా ఎత్తేయడం లాంటివి అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయరు. ఇందులో మనం సీట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సెగ్మెంట్ బెస్ట్ లాంగ్ సీట్ అయితే ఉంటుంది. వెనకాల కూర్చున్న వాళ్ళకి మంచి స్పేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది లాంగ్గా ఉంటుంది కాబట్టి కంఫర్ట్గా అయితే కూర్చోవచ్చు. ఎవరైనా వెనకాల కూర్చోన్న వాళ్ళైనా సరే మంచి కంఫర్ట్గా అయితే దీంట్లో కూర్చోవచ్చు. ఇందులో గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 170 mm అయితే ఉంటుంది. మనం లోకల్లో ఏనైనా సరే 160 అయితే ఉంటుంది. బట్ మనకు ఈ బైక్కి 170 mm ఇచ్చారు కాబట్టి మీరు ఏ బ్రేక్ కట్ అయినా సరే ఈజీగా మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. కింద తాకుతుంది అనే భయమే మీకు అవసరం అయితే లేదు. మనకు చాలా హైట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ బైక్లో సేఫ్టీ అండ్ మైలేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో బ్రేక్స్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ సిబిఎస్ అంటే కాంబి బ్రేక్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఒక్క బ్రేక్ మనం పట్టినామంటే 2 బ్రేక్స్కి అయితే మనకి అప్లై అయితే అవుతుంది కాబట్టి బైక్ స్కిడ్డింగ్ అవుతుంది అనే టెన్షనే అవసరం అయితే లేదు. నెక్స్ట్ మనం దీంట్లో టైర్స్ గురించి మాట్లాడుకుంటే సెమీ నాబీ టైర్స్ అయితే ఇచ్చారు. ఇవి మట్టి రోడ్లో ఆఫ్ రోడ్లో సరే మీరు నడిపినప్పుడు మంచి గ్రిప్ అయితే ఇస్తుంది. మీకు ఎటువంటి స్కిడ్ అవుతుంది అనేది అయితే మీకు భయం అయితే అవసరమే లేదు. ఇంకా దీంట్లో మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మన లేడీస్ కానీ ఏమైనా కూర్చుంటే శారీ కోసం సేఫ్టీ అయితే ఇస్తున్నారు. అంటే దాంట్లో చాలా మంది శారీస్ అయితే మన ఇంట్లో టైర్స్లో ఇరుకుతూ ఉంటాయి కదా, అందుకని 2 సైడ్స్లో అయితే ఈ సేఫ్టీ మీకు ఇవి ప్రొవైడ్ చేస్తున్నారు. అది బైక్తోనే మనకు రావడం అయితే జరుగుతుంది. దీంట్లో ఇది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో ప్రోస్ గురించి కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఏవైతే లో మెయింటెనెన్స్ కావచ్చు, అలాగే మంచి మైలేజ్ కావాలనుకుంటున్నారో, కంఫర్టబుల్ లాంగ్ సీట్ కావాలనుకుంటే దీనికైతే వెళ్ళొచ్చు. ఇంకో దీంట్లో కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు డిజిటల్ మీటర్ అయితే ఇంకా తీసుకోవడం అయితే రాలేదు. అండ్ ఇంకొకటి సేమ్ మనకు డిజైన్ వచ్చేసి సేమ్ అలాగే ఉంది కాబట్టి దాంట్లో అయితే ఏం చేంజెస్ అయితే లేవు. అంతే ఇంకా దీంట్లో మాట్లాడుకోవడానికి వచ్చేసి. అండ్ ఇంకొకటి ఈ బైక్ వచ్చేసి ఎవరికి సూటబుల్ ఉంటుంది అంటే ఎవరైతే మనకు మైలేజ్ ఎక్కువ కావాలి, ఎవరైతే డెలివరీ బాయ్స్ డెలివరీ కింద చేసుకోవాలని అనుకుంటారో, ఎవరైతే లగేజ్ కావచ్చు లగేజ్ తీసుకోవడానికి దీనికి వాడుకోవాలనుకుంటారో వారికి ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకోటి దీంట్లో మైలేజ్ విషయానికి వచ్చేస్తే దీంట్లో వాళ్ళు ఓనర్ వచ్చేసి చెప్పేది ఏంటంటే మనకి ఒక 80 వరకు ఇస్తుంది అనేసి చెప్పారు. బట్ మనకు బయట చూసుకుంటే 70-75 అలా అయితే చెప్తున్నారు. ఓవరాల్గా అయితే మనకు ఈజీగా ఒక 75 నుంచి 80 వరకు అయితే దీంట్లో మైలేజ్ ఎక్స్పెక్ట్స్ అయితే చేయొచ్చు. ఒకవేళ సిటీలో అయితే 70 వరకు అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా దీంట్లో మీకు ఏం నచ్చింది, ఇది ఎవరైనా మీ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్లు అయితే చెప్పండి. దీని రేట్ వచ్చేసి మనకు నెట్ అయితే ఈయన తీసుకున్న అతను వచ్చేసి చెప్పడం ఏంటంటే నెట్ వచ్చేసి 1,05,000 వరకు అయితే ఉందంట. అండ్ ఇంకొకటి అతనికి ఫైనాన్స్ అంటే ఈఎంఐ 36 months అయితేనేమో ఇక్కడ 1,35,000 అట్లా అరౌండ్ అంత అయితే పడిందంట. మీరు ఒకవేళ నెట్ తీసుకోవాలంటే 1 lakh ప్లస్ అయితే ఉంటుంది. ఒకవేళ ఈఎంఐకి వెళ్తే ఒక 25,000 కొంచెం ఎక్స్ట్రా అని పడుతుందని చెప్పొచ్చు. ఇంకా మీరు దీంట్లో ఏం మంచిగా ఉంది, మీకు నచ్చిందా ఈ వెహికల్, ఇంకా మీకు సపరేట్గా ఏమైనా వెహికల్ కావాలి రివ్యూస్ కావాలంటే ఖచ్చితంగా కింద కామెంట్లు అయితే నన్ను అడగండి. దాని గురించి నెక్స్ట్ వీడియో అయితే తీసుకోవడానికి ట్రై చేస్తాను.